థ్యాంక్ యూ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఛానల్ ఈరోజు నేను ఏం చేశాను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఇది ఒక వీక్ ఆఫ్ రోజు నేను ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించాలని వెళ్తూ వేరే ఏదో పిచ్చి పనులలోకి వెళ్ళిపోయాను అన్నమాట. సో అదే రూట్లో వెళ్తాము. మా పిన్ని కూతురు నాకు చెప్పింది కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను అక్కడ ఆ ఏరియాలో గుమ్మడి చెట్టు చూసాక కాయలు చాలా ఉన్నాయని చెప్పింది. గుమ్మడికాయ గురించి నాకెందుకు చెప్పింది, బూడిద గుమ్మడికాయ అది కూడా అంటే నేను ఈ మధ్య బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడానికి అలవాటు చేసుకుంటున్నాను. సో హెల్త్కి మంచిది అని నాకు కొన్ని వీడియోస్ చూస్తే నాకు అర్థమైంది అన్నమాట. సో మనం ఏదో ఒకటి నేను కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటుంటే పిల్లలు కూడా అలవాటు పడతారు అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. సో ఆ టైంలో అలా చెప్పడం వల్ల నాకేమనిపించింది అంటే గుమ్మడి చెట్టు అంటే చాలా పెద్దగా వస్తుంది. సో తీగలకి చాలా కాయలు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. సో ఆ క్రమంలో మేము ఏం చేసామంటే ఈ రూట్లో ఉంటాయంటే మేము ఆ రూట్లో వెళ్ళి వెతికాం. నాకైతే అస్సలు దొరకనే లేదు. ఆ తర్వాత కనిపించిన తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు కంటి చూపు ఇంకొంచెం మెరుగుపడాలి అని. సో ఎంత నవ్వొచ్చిందంటే సో ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఒక సైడ్కి చూడండి మొత్తం అడవిలా ఉంది, చింత చెట్లు అవన్నీ ఉన్నాయి. నాకు రోడ్డు మీదకి ఆ చింత చెట్లు ఒక డ్రాగన్ ఫ్రూట్ టైప్ ఆఫ్ చెట్లు ఉండడమే నేను చూశాను, కానీ ఎప్పుడు లోపలికి వేరే చెట్లు ఉండడాన్ని నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఏదో పిచ్చి చెట్లు ఉంటాయి అనుకున్నాను, కానీ రేగి చెట్లు ఉన్నాయి. రేగి పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి నేను రేగి పళ్ళు బాగా ఇష్టంగా తింటాను. అఫ్కోర్స్ ఎవరికైనా నచ్చుతాయి అవి, ఎందుకంటే మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, పుల్లగా తీయగా. సో నేను ఈ బయట కనిపించే చెట్లే లోపల కూడా ఉంటాయి అనుకున్నాను, కాదు. మా చెల్లి చూసి అబ్బా రేగి చెట్టు ఉంది అక్క, కాయలు బాగున్నాయి కనిపిస్తున్నాయి అక్క కనంలోనే నేను వద్దన్నాను ఫస్ట్. చూడండి వదిలేరా కానీ తీసుకెళ్తే కేసు అయితే. సో అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చెట్లు లోపల మొత్తం రేగి చెట్లు ఉన్నాయి. అస్సలు నేను ఇంత దగ్గరలో నా మహా అయితే ఒక 10 minutes వాకింగ్లో వెళ్ళిపోవచ్చు ఈ ప్లేస్. మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే అలాంటి ఆ ప్లేస్లో నేను ఎప్పుడు రేగి చెట్లు ఉంటాయని కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఉంటాయని తెలిస్తే మేబీ నేను మా వాళ్ళతో కలిసి నేను వచ్చి కొన్ని సీజన్ టైంలో తీసుకొని వెళ్ళేదాన్నేమో. అండ్ ఇవి నిజంగా ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయి చూడండి. ఒక కర్రతో ఇట్లా కదిలిస్తే పడ్డవి. నేను ఫ్రెష్ కాయలు వెళ్ళాను నేను మా చెల్లె. మేము గుమ్మడికాయల కోసం వెళ్ళి రేగి పళ్ళు ఎత్తున్నాం అనమాట. ఆ టైంలో ఇంకా మాకు ఇంకొక తొట్టిగా తోడైంది. బుడ్డోళ్ళు వచ్చారు, ఇంకా 3 బుడ్డోళ్ళు అంటే చిన్నపిల్లలు వచ్చారు. సో ఆ పిల్లలతోటి కలిసి మేము ఇంకా కర్రలతోటి కొట్టి వాళ్ళు కొన్ని మేము కొన్ని తీసుకుని వెళ్తాం. వాళ్ళు కూడా ఏదో చెప్తా ఉన్నారు, నాకు అంత గుర్తుగా లేదు ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి. వాళ్ళ వాయిస్ కనుక రికార్డ్ అయితే నేను ఆ వాయిస్ అలా మీకు చూపిస్తాను. అండ్ పిల్లల ఫేస్లు కూడా అంత క్లారిటీగా నేను తీయలేదు, ఎందుకంటే మనకు తెలీదు, వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూసినప్పుడు. సో అందుకోసమని నేను బయట నుంచి ఎవరిని కూడా నా వీడియో చూపించాను. నాకు ఆ రేగిపల్లి చూస్తే నిజంగా చెప్తున్నా ఎంత సంతోషం వేసిందంటే నా ముఖంలో నిజమైన సంతోషాన్ని మీరు చూడొచ్చు. నాకు ఎందుకో తెలియదు, కానీ ఒక పార్క్కి వెళ్తానో రిసార్ట్స్కి వెళ్తానో ఇంత సంతోషం రాదు. అదొక పొలాల్లోకి వెళ్ళడం, నేచర్లోకి వెళ్ళి తిరుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది నాకు. ఊర్లోకి వెళ్తే కూడా నేను పొలాల మట్టి వెళ్ళి రేగిపళ్ళు కోసుకొచ్చుకోవడం, లేకపోతే ఈతపళ్ళు కోసుకొచ్చుకోవడం ఇలాంటివి చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం. అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది, నాకు ఎందుకో తెలీదు. అండ్ బాగా తిరుగుతాం కదా పొలాల్లో, అలసిపోతాము. ఇంటికి వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేస్తే అబ్బా ఎంత హాయిగా నిద్ర వస్తుందో. అండ్ మేము సంక్రాంతి టైంలో కానీ ఎప్పుడైనా ఆ సీజన్ టైంలో ఎప్పుడైనా వెళ్ళామంటే కంపల్సరీ రేగిపళ్ళు ఒకటి ఇంకా కాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటామన్నమాట. చాలా బాగుంటాయి. నేను చెప్తున్నాను మా చెల్లికి, ఈ రేగిపళ్ళు అన్నీ అసలు కొంచెం బెల్లము సాల్ట్ వేసి ఉడకబెట్టి ఎండబెట్టుకుంటారు. అన్ సీజన్లో తినడానికి కూడా ఊర్లో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళని చెప్తున్నాను. సంతోషం వేసింది ఇన్ని రేగి చెట్లను ఇక్కడ చూడగానే. అనిపించింది మా వాళ్ళు నాకు తెలిసి ఉంటే మా తమ్ముళ్ళని నేను మా చెల్లి కలిసి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి అంటే సరదాగా కొన్ని కాయలు ఏరుకొని వెళ్ళేవాళ్ళం కదా అనిపించింది. ప్లాన్ చేద్దాం ఒకసారి అనిపించింది, అవ్వదు. ఎందుకంటే మా నాన్న తిడతాడు ఇలా. అసలు నేను వెళ్ళానని తెలిస్తే కూడా మామూలుగా సీరియస్ అవ్వడు. ఈ వీడియో అప్లోడ్ చేశాక ఏమవుతుంది అండ్ మా వాళ్ళు చూడకూడదని నేను అనుకుంటున్నాను. చూసి నన్ను ఏం అనకుండా ఉంటే చాలు. ఫస్ట్ భయం వేసింది, ఆ తర్వాత మాత్రం నాకు ఆ రేగిపళ్ళు వచ్చాయని చూడగానే చాలా సంతోషం వేసింది.
చూడండి మా చెల్లె వీడియోని అంటే నన్ను తీయమని చెప్పాను, బట్ నేను చాలా సీరియస్గా నాకు రేపలు ఏరుకుంటున్నాను అనమాట. అసలు చూడండి రేపు జర్ర కొంచెం వీళ్ళు పనిలోకి దిగిరు కానీ ఫ్రీ ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళని తగిలి హ్యాపీనెస్ ఏంటంటే మనం ఎక్కడో ఊర్లలోనే తెలుసు నాకు లోపల ఉన్నాయి, అది కూడా ఇంటికి దగ్గర ఉన్నాయని నాకు తెలీదు. నేను చెప్తున్నాను ఇంకా రా వెళ్దాము, లేట్ అయిపోతుంది. ఇంకా పిన్ని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు, మేము ఆధార్ కార్డ్ కోసం ఆ పని అవ్వలేదు. సో ఇంకా గుమ్మడికాయలు వెతుకుతూ తిరుగుతున్నాం కదా, హాఫ్ అన్ అవర్ నుంచి ఆ పని కూడా కాలేదు. అనమాట నాకు గుమ్మడికాయలు కనిపిస్తుంది ఏంటో తెలీదు. గుమ్మడికాయలు జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాక అంటే నేను ఇంకా ఇది ఫ్రెష్గా దొరుకుతుంది కదా, మందులు వేసి పెంచేది కాదు కదా. అప్పుడు నేను బయట కొంటున్నాను. నేను అంటే ఇప్పుడు కంటి డిలైట్లో ఆర్డర్ పెట్టుకున్నాను, నాకు 37 రూపీస్ ఒక హాఫ్ 450 గ్రామ్స్ వచ్చింది. దొరికింది సక్సెస్ఫుల్ గా గుమ్మడికాయ. ఇది న్యాచురల్ గా వచ్చింది కదా, ఇందులో కెమికల్స్ ఉండవు, ఇంకా హెల్త్ కి మంచిది అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. నాకు హ్యాపీనెస్ ఇంకా తెలుసా, ఇది చూడగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలతో రుద్దుకున్నారని అంటారు కదా, ఆ సామెత గుర్తొచ్చింది. సో నేను ఈ వీడియో నేను అసలు ఫస్ట్ మా తమ్ముడు రాలేదు, నేను కాల్ చేశాక 5 minutes తర్వాత వచ్చాడు. 5 or 10 minutes తర్వాత వచ్చి వాడు కోస్తున్నాడు. మేమిద్దరం కష్టపడితే 2 కాయలు కోయలేకపోయాము, వాడు వచ్చేసి మిగతా 3-4 ఉంటే కోసేసాడు. సో తలా ఒకటి తీసుకున్నారు, మా తమ్ముడు నేను 2 తీసుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి చెరొకటి, ఎందుకంటే మేము అది కష్టము, మేము చాలా పట్టు కోసము. ఇవన్నీ నేను ఏం చేశానంటే ఫస్ట్ తీసుకెళ్ళి చేతిలో ఉంటాయో చూసిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారని చెప్పేసి అదే డిక్కీలో పెట్టేశాను అనమాట. అదే నాకు మా చెల్లె అనుకుంటా తమ్నేల్ కోసం నీకు ఫోటో తీస్తానండి. అస్సలు వచ్చే విషయం ఏంటంటే పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవి పెద్ద పెద్ద బల్బ్స్ ఉన్నాయి. సో అది డేంజర్ అనమాట. మనం పైకి సో అది అసలుకి నాకు అక్కడంతా కన్స్ట్రక్షన్ అంతా తీసుకొచ్చేసి అక్కడ పోసారనమాట బిల్డింగ్. ఆ చెట్టుకి అసలు కాయలు ఉన్నాయని కూడా ఎవ్వరం అనుకోము. ఆల్రెడీ ఆ చెట్టే సరిగ్గా దాని మీద ఎక్కేసి ఆ తీగ కూడా ఎండిపోయి అక్కడ కాయలు అలాగ ఉండిపోయాయి అనమాట. నేనేమో కిందంతా వెతుకుతున్నాను, తిరిగినంత దూరం అక్కడే 4-5 సార్లు తిరిగాము, కానీ నాకు కనిపించలేదు. అలాగుందన్నమాట. కొంతసేపు తర్వాత మా చెల్లె పైకి చూసి అంటుంది, అక్క నిజంగా మనకు కళ్ళు లేవక్క, పైన చూడు అన్నీ ఎలా ఉన్నాయో నక్షత్రాలలాగా అని చెప్తా ఉంది. చెప్పిన తర్వాత మా తమ్ముడు పాపం ఉన్న కాయ కోసం కష్టపడ్డాడు పాపం, చాలా బిడ్డ. అంటే ఎందుకంటున్నానంటే ముళ్ళులు ఉన్నాయి కదా, అసలు ఆ కాయ పట్టుకొని గుంజుతుంటే సన్న నూగంటారు కదా గుమ్మడికాయ మీద. నేను ఫస్ట్ టైం ఆ గుమ్మడికాయ మీద నూగుంటుందని నాకు ఆ రోజే తెలిసింది. కాయ పట్టుకొని గుంజితే నా చేతులంతా కుచ్చిపోయి పిచ్చి లేచిపోయింది నాకు. తర్వాత మంటకి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, నేను తీసుకొని వెళ్తాను ఇంటికి, తీసుకొని యాక్చువల్లీ వాడికి స్కూటీలో పెట్టాను నేను. ఆ స్కూటీలో పెట్టింది తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను నేను తీసుకుంటాను 2 వాటిలో నుంచి ఫస్ట్, ఆ తర్వాత మీరు తీసుకోండి అని చెప్పేసి. సో వాడు వెళ్తుంటే కష్టం మాది ఫలితం వాడిదంటే లేదు కాఫీ మేము తిరిగాం వాటి కోసము. వాడికి ఆల్రెడీ తెలుసు అక్కడ ఉన్నాయని, కాకపోతే వాడు తెలియట్లేదు. మేము వచ్చేసాము, మేము మొత్తం తీసేసుకుంటామని వాడు కూడా వచ్చేసాడు. సో వాడు పోసాడు, మేము వస్తున్నాడు. 10% బిలో వచ్చేసింది. ఆ తర్వాత కూడా నేను వీడియో కంటిన్యూ చేశాను. అండ్ ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెడదాంలే అన్నట్టుగా అక్కడ ఉండగానే మొబైల్ ఇంటికి వచ్చాను, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మార్కెట్లోకి వెళ్ళాము, మార్కెట్ నుంచి వాడేమో గుమ్మడికాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు, మేమేమో మార్కెట్కి వెళ్ళి ఈ వెజిటేబుల్స్ బజ్జి మిర్చి తెమ్మండి. సో బజ్జి మిర్చి పెద్దగా ఉన్నాయి, బజ్జి మిర్చి నాకైతే అసలు చాలా నచ్చాయి. అవి తీసుకున్నాం. ఇంకా తీసుకొని మీసేవకి వెళ్తే పని కాలేదు, అక్కడ అవ్వదని తను ఏదో చెప్తున్నాడు కానీ అసలు అవ్వదు అక్కడ. ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. సన్న ముళ్ళు ఉంది, అది కుచ్చుకుంటుంది అనమాట. నాకు చెయ్యంతా గబ్బు అంటే బాగా కుచ్చుకుంటూ నొప్పులుగా ఉంది. సో వచ్చి వేడి నీళ్ళతో ముందు ఆల్రెడీ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి పోయినాను అనమాట. అంటే కట్టెల పొయ్యి పెద్దమ్మ వాళ్ళు బయట పెట్టారు. సో దాంట్లో ఆ చెరవని నీళ్ళు ఉన్నాయని గుర్తుంది, గబక్కన వచ్చాను.
సో ఇదన్నమాట మన గుమ్మడికాయలు మరియు ఈ రేగిపళ్ళ జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అసలు ఈ వీడియో అయితే. సో మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.